అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. మరి నా ఈ పరిశోధనలో సభా పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం 3 పర్వాలను నేను తీసుకోవడం జరిగింది. నా పరిశోధనలో విషయాలు నేను తెలుసుకోవడమే కాకుండా నేటి యువతకు కూడా ఆ విషయాలు చేరవేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆచార్యుల దగ్గరికి, పండితుల దగ్గరికి, అదేవిధంగా అధ్యాపకుల దగ్గరికి, పురాణ ప్రవచనకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి అనేక విషయాలు ఈ మహాభారతానికి సంబంధించి నేను సేకరించేదే నా సంకల్పంగా పెట్టుకున్నాను. మరి ఈ నా అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞాన యజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఇప్పటి వరకు చాలా మందితో మాట్లాడాను. అయితే ఈరోజు మన ముందు ప్రముఖ వ్యాఖ్యాత మద్దూరి ఆదిత్య శర్మ గారు మన ముందున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉత్సవాల్లో కావచ్చు, అంటే వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలలో, అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుపతిలో జరిగేటటువంటి ఏ కార్యక్రమమైనా సరే దానికి తను ఎస్విబిసి తరఫున వ్యాఖ్యాతగా తను ఉన్నారు. అదేవిధంగా శ్వేత లాంటి ఉద్యోగ శిక్షణల్లో కూడా అతను వాళ్ళకి అక్కడ క్లాసులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుమాచార ప్రాజెక్ట్ దాంట్లో కూడా తను ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఇట్లా ఎక్కువ చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అనుబంధంగా ఏ ఉత్సవాలు జరిగినా కూడా అతను కళ్యాణోత్సవాలు కావచ్చు, ఏవైనా సరే దానికి అతను వ్యాఖ్యానం ఇస్తూ ఉంటారు ఆ కార్యక్రమాలకి. మరి అటువంటి ఆదిత్య శర్మ గారు ఈరోజు మన ముందున్నారు. వారిని అడిగి నేను ఈ మహాభారతానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. వారిని ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నమస్కారం శర్మ గారు. నమస్కారం మేడం గారు. శర్మ గారు, ఇప్పుడు ఇలా నేను పరిశోధన చేస్తున్నాను కదా, ఇట్లా ఎవరెవరైతే ఈ మహాభారతం గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ నేను పలకరిస్తూ ఉన్నాను. మరి మిమ్మల్ని కూడా నా పరిశోధనలో ఒక భాగంగా చేసుకోవడం జరిగింది. అయితే ఒక విషయం చెప్పండి, మహాభారతం నేటి తరానికి ఏ విధంగా ఉంటుంది, లేదా అసలు మహాభారతం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనేది ఒక 2 మాటలు చెప్పిన తర్వాత నా సందేహాల్ని కొన్ని మీ ముందు నేను ఉంచుతాను. వాటికి మీ దగ్గర నుంచి నాకు సమాధానాలు కావాలి. చక్కగా మేడం గారు. యువశ్రీ మేడం గారి సంకల్పం మొత్తం ప్రకృతి అంతా పులకరించిపోయేలా ఉంది. ఎందుకంటే ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడును అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రకృతి అనేటటువంటిది చాలా గొప్ప ఒక ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగశాల. దేనికి ప్రయోగశాల? ధర్మం, సత్యం, అహింస, నీతి నియమాలు, మానవ జీవన మనుగడ అనేటటువంటి విషయాలన్నిటికీ కూడా ఒక ప్రయోగాత్మకంగా ఉండేటటువంటి ప్రయోగశాల. అలాంటి ప్రకృతి కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం. అలాంటి శక్తి స్వరూపాన్ని కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి స్వరూపం ఒకటి ఉన్నది, అది పరమాత్మ. కాబట్టి ప్రకృతి తల్లి, తండ్రి పరమాత్మగా గోచరిస్తూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకుంటే మహాభారతంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా ప్రకృతి, పురుషుడు అనేటటువంటి 2 అంశాల మీదనే జరుగుతూ ఉంటాయి. మేడం గారు, మీరు ఎంచుకున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి పర్వాలు కూడా చాలా గొప్ప సందేశాత్మకంగా ఉండేటటువంటి పర్వాలు. సభా పర్వం కావచ్చు, శాంతి పర్వం కావచ్చు, ఈ 2 కూడా భిన్నాభిప్రాయాలతో ఉన్నప్పటికీ ఒకటి లేకుండా ఒకటి జరగదు. ముందు శాంతి పర్వం జరిగి ఉంటే సభా పర్వం అనేది ఉండదు. ఎందుకంటే ఎంత సృష్టి యొక్క రహస్యం అంతా కూడా ఎట్లా ఉంటుందో చూసారా? తలచేది ఒకటి, తగిలేది ఒకటి, తలపు లోపలనున్న తత్వమే వేరొకటి. తలచేది ఒకటైతే తగిలేది ఇంకొకటి, తలపులో ఉన్నటువంటి తత్వం వేరొకటి. అన్నీ వేరువేరుగా పోతూ ఉంటాయి. సృష్టిలో జరిగేటటువంటి ఆలోచనలన్నీ కూడా రకరకాల పరుగులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, రకరకాల చలనాలన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, రకరకాల శబ్దాలన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, రకరకాల ఆలోచనలన్నీ ఏ గమ్యాన్ని దరిచేరుతూ ఉన్నాయి అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి అక్షరీకరణం కాబడినటువంటి, ఆంధ్రీకరణం కాబడినటువంటి మన అదృష్టవశాత్తు మనకు కవిత్రయం కావచ్చు, చక్కగా మహాభారతాన్ని తెలుగులో అనేక మంది కవులు వ్యాఖ్యానం చేసి చక్కగా వాటిని అక్షరీకరణం చేసి మనందరికీ అందించారు. అందులో భాగంగా మనందరం నేటి కాలానికి
ప్రస్తుతం యువత మేలుకో అంటూ ఉంటాడు స్వామి వివేకానంద. ఎందుకంటే ఆ చలనం అంతా కూడా క్రీడాయాం కందుకవతు వసుధా కుల్యా జలదిహి స్థాళీ చ పాతాళం వల్మీకస్య సుమేరు కృతప్రతిజ్ఞస్య ధీరస్య అంటాడు స్వామి వివేకానంద. క్రీడాయాం కందుకవతు వసుధ, ఇది యువకులకు చెప్తున్నాడు ప్రత్యేకంగా. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. ఆ యువకులే ఉన్నప్పుడు ఏం చేయాలంటే, యువకుల చేతుల్లో జీవితం ఉన్నప్పుడు, యువకుల చేతుల్లో దేశం ఉన్నప్పుడు, యువకుల చేతుల్లో రూల్ అనేది ఒకటి ఉన్నప్పుడు అది ఎలా సాగుతుంది? దాన్ని దేశ భవిష్యత్తును భావి తరాల వరకు కూడా ధర్మయుక్తంగా నడిపించేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ యువకుడు తీసుకుంటే, ఆ పగ్గాలు తీసుకుంటే ఆ దేశం ఎంతో ఔన్నత్యంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి భారతంలో అనేక సూక్ష్మాలన్నిటిని కూడా మనం గమనించినట్లయితే, ఆ ధర్మ సూక్ష్మాలన్నిటిని కూడా మనం గమనించినట్లయితే, ఈ కాలానికైనా సరే ఇంకే కాలానికైనా సరే అన్ని కాలాలను ఒక ఆదర్శప్రాయంగా తీసుకోవలసినటువంటి ఆదర్శం ఎంతో భారతం నుంచి మనం గ్రహించవచ్చు. కొన్ని పాత్రలు ఎంతో అందంగా, సుందరంగా, చాలా సమయస్ఫూర్తిగా ఉంటాయి. ధర్మరాజు పాత్ర కావచ్చు, విదురుని పాత్ర కావచ్చు, భీష్మాచార్యుల వారి పాత్ర కావచ్చు, శ్రీకృష్ణుని పాత్ర ఎంత అందంగా ఉంటుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు, ఏది జరగాలో అది జరిగేంత వరకు అక్కడే వేచి ఉంటాడు. జరిగిన తర్వాత రావాలా, తన పాత్ర ఎప్పుడు తాను ప్రకటించుకోవాలో అంత అందంగా ఉంటుంది, అంత సుందరంగా ఉంటుంది ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గమనం. కాబట్టి ఇవన్నీ ఆ సమయస్ఫూర్తికి చిహ్నం భారతం, తెలివితేటలకు చిహ్నం భారతం. విధి విధానాలు, ఆచరణాత్మకమైనటువంటి విధానాలన్నిటిని ఎలా పాటించాలి అనే దానికి ఒక భారతం. యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలో ఒక భారతం. సమయస్ఫూర్తికి తగినట్టుగా ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలియజేసేటటువంటిది భారతం, ఎక్కడ ఎంత మాట్లాడకూడదో తెలియజేసేటటువంటిది భారతం. అంతేకాకుండా ఈ పర్వాలన్నింటిలో కూడా విశేషమైనటువంటి ప్రయోగాలన్నీ దేనికోసం ఉన్నాయంటే సత్యము, ధర్మము, అహింస అనేటటువంటి 3 అత్యద్భుతమైనటువంటి మోక్ష సాధకాలైనటువంటి పదార్థాలను పట్టించేటటువంటి స్వరూపంగా మహాభారతం గోచరిస్తూ ఉంటుంది. అద్భుతం అండి, బాగా చెప్పారు. అయితే మీకు ఇంతకుముందే చెప్పారు సభ శాంతి అన్నారు కదా. అయితే నేను సభా పర్వము, శాంతి పర్వం, దానికి అనుబంధంగా ఉండేటటువంటి ఆనుశాసనిక పర్వం. సభా పర్వమేమో 2వది, ఇక్కడేమో శాంతి పర్వం. మధ్యలో 10 పర్వాలు దాకా ఉన్నాయి. మరి నేను ఇక్కడి నుంచి అక్కడికి నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు సభాపర్వంలో ఏదైతే జరిగాయో ఆ సంఘటనల పరిణామమే శాంతి పర్వం. అందుకని నేను ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే న్యాయ వ్యవస్థ, ధర్మము, ఇలాంటివి నేను హైలైట్ చేసుకుంటున్నాను నా రీసెర్చ్లో. ఇక్కడ మీకు 2 పర్వాలని నేను ఇస్తున్నాను, అంటే ఇట్లా సభా పర్వము, అట్లా శాంతి పర్వం. నేను ఇంతకుముందు కొంతమంది చేత మాట్లాడించినప్పుడు, కొంతమంది చేత సభాపర్వం మాట్లాడించాను, కొంతమంది చేత శాంతి పర్వం మాట్లాడించాను. అయితే మీ ముంద నేను పెట్టుతుండేటటువంటి ఈరోజు ఏంటంటే 2టిని పెడుతున్నాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, దాని పరిణామం అక్కడ ఎలా అనడాన్ని ఈరోజు మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, సభాపర్వంలో మనం ధర్మరాజుని గురించి చెప్తాం కదా. ధర్మరాజు జోదమాడడం వ్యక్తిగత తప్ప, పాలకుడిగా చట్ట ఉల్లంఘన ఎలా? చాలా గొప్ప ప్రశ్న అడిగారు మేడం గారు మీరు. సభాపర్వము అంటేనే అది ఒక మయుని నిర్మాణం. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనేటటువంటి 5 మంది విశ్వకర్మ వంశీయుని ఒక దివ్యమైనటువంటి ఒక వంశం అది. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనేటటువంటి 5 మంది విశ్వకర్మ వంశోద్భవం అన్నమాట. అదంతా కూడా మయుడు 2వ వాడు. ఇక్కడ మయాసుర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మయ నగరాలు ఎట్లా ఉంటాయంటే, మనం రామాయణంలో, శ్రీరామాయణంలో కూడా విశ్వకర్మచే నిర్మితమైనటువంటి పుష్పక విమానం, అది మనకు ఆదర్శం. ఇక్కడ మయనగరం సభా ప్రాంగణం అంతా కూడా సభాపర్వము అనేటటువంటి దానికి అంకురార్పణగా గావించబడినటువంటి మూలాన్ని మనం వెతికామంటే అది విశ్వకర్మ వంశం నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచారం. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీర్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది, పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరు ఉంది,
యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదలను మించిందంట ఆ పుష్పక విమానం. దాని లక్షణాలు ఎట్లా ఉన్నాయంట? నీళ్లను తాకక నిలచియుండున్నది, రావణ భవన మధ్యంబుననున్నది, వాయుపథమున ప్రతిష్ఠితమైనది, మనమున దలచిన రీతి పోగలది, దివి నుండి భువికి దిగిన స్వర్గమది, సూర్య చంద్రులను ధిక్కరించున్నది, పుష్పకమను మహావిమానమది, మారుతి గాంచను అచ్చరు ఉంది. నేలను తాకుండా ఉంటుందంట, ఎంతమంది ఎక్కినా ఒక్కరికి స్థానం ఉంటుందంట, ఎవరికి ఏ ఆహారం కావాలో అదే తయారు చేసుకుంటుందంట, మనసులో ఎక్కడికి స్మరిస్తే అక్కడికి తీసుకెళ్తుందంట. ఏంటి? పుష్పక విమానం. ఆ అంశంతో ఉన్నటువంటి స్వరూపమే మయుడు. కాబట్టి మయ నగరం, మయ సభ, ఆ సభా ప్రాంగణం అంతా ఎలా నిర్మించాడు అంటే అదేదో సుత్తి ఉలి తీసుకొని చెక్కి నిర్మాణం చేసినటువంటి వస్తువులు కాదు ఇవన్నీ కూడా, సంకల్ప మాత్రం చేతే. కాబట్టే ఆ పుష్పక విమానాన్ని తన మనో సంకల్ప మాత్రం చేతనే సృష్టి చేసి బ్రహ్మదేవునికి ఇస్తాడు విశ్వకర్మ పరమాత్మ. ఇక్కడ కూడా మనో సంకల్పం మాత్రం చేతనే ఆ మయనగరాన్ని అంతా నిర్మించి ఉంటాడు అనమాట. అది 10,000 జానల పొడవు, 10,000 జానలు వెడల్పు ఉంటుందన్నమాట. అలాంటి మయనగరం చాలా విశేషవంతమైనటువంటి, విశేషాత్మకంగా రూపుదిద్దుకున్నటువంటి ఒక ప్రయోగం అన్నమాట. ఆ సభా ప్రాంగణం అంతా కూడా అక్కడి నుంచే మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే బయట ఉండేటటువంటి ఆకారాలను చూసే ఎదుటివాడు అసూయ చెందిన వాడు ఆర్భాటంగా ఉన్నాడు, మనం ఈ కాలానికి అన్వయించుకుంటే కారు కొన్నాడు, బంగ్లా కొన్నాడు, కొత్త కొత్త బట్టలు ధరిస్తున్నాడు, చాలా విలువైనటువంటి బట్టలు ధరిస్తున్నాడని మనకంటే కొంచెం అసూయ చెందేటటువంటి వాళ్ళని చూసి మనం గమనిస్తుంటాం. కానీ ఇక్కడ 2 కుటుంబాలు ఒకే రక్తం నుంచి వచ్చినటువంటి, ఒకే తండ్రి నుంచి వచ్చినటువంటి 2 బిడ్డలు, ఆ 2 బిడ్డల సంతతే కౌరవ సభ, అదే పాండవ సభ. కాబట్టి అంతా కలిస్తే కురుక్షేత్రం. ఎంత వైచిత్ర్యంగా పరమాత్మ నడిపించాడు ఈ గమనాన్నంతా అంటే ఈ కాలానికి కూడా అది అన్వయించుకోవడానికి వీలుగా ఉన్నది. మీరు అన్నట్లు ఆ జూదం అనేటటువంటిది అక్కడ అది ధర్మయుక్తమా లేదంటే అది సమయస్ఫూర్తిగా రాణించినదా అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఏకదాటిగా నేను జూదానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రయోగించబడలేదు అక్కడ. ఎందుకంటే అది ఒక తమాషాగా మొదలై అది మామూలుగా సరదాగా బావమర్దులు, బావలు, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆడుకునేటటువంటి మామూలు ఆటగా అట్లా అట్లా కొనసాగించబడుతూ అది ఇంత ఉద్దీపనకు గురి చేసింది. కాబట్టి భీష్మాచార్యుడు సైతం అక్కడ ఒక్క క్షణం ఆలోచించాల్సి వస్తా ఉంది, ఇది ఎలా మొదలైంది. సాక్షాత్తుగా దానికంటూ ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని మరి ఈ జూదం ఆడదాం, పెద్ద పీఠం వేసుకొని ఇదిగో ఈ ముహూర్తానికి ఈ జూదం ఆడదాం అని అట్లా చేయలేదు. అక్కడ సరదా సరదాగా అది సాగింది. అది ఆ సరదాగా సాగినటువంటి ఆ జూదం అనేటటువంటి మాట చివరికి రాజ్యాన్ని సైతం, తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని సైతం, తాను సైతం, తన భార్యను సైతం, తన అన్నదమ్ములను సైతం వడ్డీ ప్రవర్తించేంత స్థాయికి తీసుకెళ్ళింది అనమాట. అది ధర్మ విదితమా అధర్మ విదితమా అని ఆలోచించినట్లయితే భీష్మాచార్యుల వారు ఇది ధర్మ సూక్ష్మమే, ఇందులో ధర్మ సూక్ష్మమేదో ఉన్నది, దాని గురించి నేను ఆగిపోతున్నానని ద్రౌపది మాతకు చెబుతూ ఉంటారు. అందుకని ఇది ధర్మయుక్తమా అంటే ఒక క్షత్రియ ధర్మం ప్రకారం ఎదుటివాడు తొడగొట్టి మీసం తిప్పి రమ్మని పిలిస్తే అది జూదమైనా సరే, యుద్ధమైనా సరే, వేటైనా సరే, ఈ మూడింటి యొక్క విశేషాలకు తాను ముందుండాలన్నమాట. ఆ మూడింటికి, యుద్ధానికి, జూదానికైనా, తర్వాత యుద్ధానికి, జూదానికి, వేటకు, ఈ మూడింటికి కూడా ముందుండాలి. అది క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనే మాట అక్కడ కుయుక్తులను బట్టి అది విఫలమయ్యేటటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అక్కడ శ్రీకృష్ణుడు ఉంటే ఎలా ఉండేది అని మనం ఆలోచించినట్లయితే దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో సాగి ఉండేది ఆ సభంతా కూడా. కాబట్టి ఇక్కడ ధర్మయుక్తమా అధర్మయుక్తమా అంటే త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. ఇక్కడ ధర్మరాజు యొక్క మనస్సు ఏ విధంగా ఉన్నది? స్వచ్ఛమైనటువంటి లేత మనస్సు, సున్నితమైనటువంటి మనస్సు, ధర్మయుక్తమైనటువంటి మనస్సు, సత్యమే తన స్వరూపంగా భావన చేస్తూ తనలో తాను రమించుకుండేటటువంటి మనసు ధర్మరాజుది. అలాంటి మనసుతో ఏ కార్యం చేసినా అది అద్భుతమే. అక్కడ విఫలమైనంత మాత్రాన అది విఫలం కాదు.
ధర్మాన్ని విడిచాడా, సత్యాన్ని వదిలాడా అనేటటువంటి విషయాన్నే మనం ఆలోచించినట్లయితే ధర్మరాజు తన వంతు బాధ్యతగా తాను క్రియ చేశాడు, కర్మ చేశాడు. అక్కడ సూర్యుడు ఎవరి కోసమో రాడు, తన విధిగా తాను వస్తూ ఉంటాడు. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. అదే విధంగా ధర్మరాజు కూడా అక్కడ పాత్ర పోషించాడు. ఉదాహరణకు సూర్యుడు సర్వ కర్మ సాక్షి అయినప్పటికీ చండాలుని యందు ఒకేలా వెలుగుతాడు, నీచుని యందు ఒకేలా వెలుగుతాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడి శిరస్సు మీద ఒకేలా వెలుగుతున్నాడు. ధర్మరాజు ప్రవర్తన కూడా అలా ఉన్నది. కాబట్టి అంత దేదీప్యమానంగా మనస్సులో ఎలాంటి కల్మషం లేకుండా, అధర్మం లేకుండా, అసత్యం లేకుండా, అహింస లేకుండా ఉండేటటువంటి మనస్సుతో ఆ క్రీడ ఆడాడు. కాబట్టి తాను చేసినది ధర్మయుక్తమే.